దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీరు దేనికి భయపడకండి. ఇంకా ఆయన మీతో చెప్తూ ఉన్నారు. 2వ దినవృత్తాంతాలు 20:17 నుండి, నేను చేయు రక్షణను మీరు చూసెదరు, భయపడకుడి, జడియకుడి. ఆయన చేయు రక్షణ కార్యమును మనం చూసెదము. ఆయన మన సమస్యకు చెప్పే పరిష్కారాన్ని మనం చూసెదము. ఆయన మనకిచ్చే ఆ కాపుదలను మనము చూచి ప్రభులో ఆనందించెదము. ఆమేన్. ఎందుకు అంటే యెహోషాపాతు అనే ఒక రాజు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయన దేవుని యందు అత్యంత విశ్వాసము, ప్రేమ, భక్తి గల ఒక మనుషుడు. అయితే అతడు తన పాటికి తాను ఒకనాడు తన రాజ్యములో తన పనులు తాను చేసుకుంటూ తన రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న సమయంలో పక్క దేశాల నుండి 3 వ్యక్తులు పనిగట్టుకొని వచ్చి యెహోషాపాతును, రాజును నాశనం చేయాలని, అతని చేతుల్లో నుండి ఆ రాజ్యాధికారాన్ని లాక్కోవాలని, ప్రజలందరినీ తనకు బానిసలుగా చేసుకోవాలని 3 రాజులు ఏకమై 3 దేశముల నుండి పరివారాన్ని, సైన్యాన్ని యుద్ధానికి సిద్ధపడి తీసుకొని వచ్చారు రాజు మీదికి. అయితే చూడండి, ఒక్కో సందర్భంలో మనం కూడా నా పాటికి నేను ఉన్నానండి, నా పనిలో నేనున్నాను, నా వస్తువులంతా తీసుకెళ్లారు, వాళ్ళే మొదట మాపై ఆడిపోసుకున్నారు, మా జోలికి వాళ్ళే వచ్చారు అని అంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ యెహోషాపాతు రాజు జీవితంలో జరిగింది. అయితే ఆ టైంలో రాజు చేసిన కార్యం ఏమి? ప్రజలందరితో యెహోషాపాతు అంటున్నాడు, మనము దేవుని మందిరములో ఉపవసించెదము. ఒకవైపు శత్రువులు గుంపు కూడారు, మరొక వైపున ఉపవాస ప్రార్థన గుంపులుగా చేరి దేవుని మందిరంలో చేతులు పట్టుకొని వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎవరికి? ఆకాశమందున్న దేవునికి. హల్లెలూయా. అలా వారు ప్రార్థన ఆరంభిస్తూ చేస్తూ ఉపవాసం దీక్షలో నలిగిపోతూ ప్రార్థిస్తున్నారు. ఆ టైంలో ఓ ప్రవక్త ద్వారా, అదే దేశంలో ఉంటున్న ఓ ప్రవక్త ద్వారా వారికి జవాబును దేవుడు పంపాడు. ప్రవక్తను పంపాడు. ఏమని? కేవలం నా ప్రజలను ఈ యుద్ధములో వేడుక చూడమని చెప్పు. మౌనంగా ప్రశాంతంగా ఉండి చూస్తూ, కనులార్పకుండా చూస్తూ వేడుక చూడమని చెప్పు. ఊరకుండి వేడుక చూడమని చెప్పు, అంతా నేను చేస్తాను. ఈరోజు మీతో కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్షరాలు అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ప్రవక్త ద్వారా ఆ జవాబు నేరుగా యెహోషాపాతు రాజు యొద్దకు వచ్చినప్పుడు, అప్పుడు వారిలో ఒకరికొకరు యుద్ధానికైతే వెళ్ళారు, కానీ ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలియదు. ఆ 3 దేశముల వారు, 3 రకములైనటువంటి ఆ ప్రజలు, వాళ్ళలో వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళలో వాళ్ళే కత్తి దూసి ఒకరినొకరు హాని చేసుకున్నారు. ఆ తర్వాత వీటంతటికి గల కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, యెహోవా యుద్ధములో దిగి ఉన్నాడు. ప్రజలు కాదు, యెహోషాపాతు రాజు కాదు అక్కడ చేస్తున్నది, దేవుడు ఆ యుద్ధంని అక్కడ జరిగిస్తున్నాడు. యుద్ధ భూమిలోకి ఆయన దిగి ఉన్నాడు. అందుకే శత్రువులు తమకు తామే విరోధముగా హాని చేసుకున్నారు. కొందరైతే చనిపోయారు, మరికొందరైతే గాయాల పాలయ్యారు, మరికొందరు పారిపోయారు, చెదరిపోయారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీ మీద ఎవరో విరోధముగా లేచి నిలబడ్డారా? అడ్డుగా ఉన్నారా? ఆటంకాలను కలుగు చేస్తున్నారా? కృత్రిమములను, లేకపోతే రకరకములైన వాటిని మీ మీద అల్లిక చేస్తూ ఉన్నారా? మీరు దేనికి భయపడకండి, వేడుకను చూడండి అంటున్నాడు ప్రభువు. మీరు కూల్గా, ప్రశాంతంగా, సమాధానంగా మీరు దేవుని వైపు చూడండి, జరగబోతున్న కార్యం వైపు చూడండి. మీరు వేడుకలాగా చూస్తే అంతా నేను చేస్తానంటున్నాడు. అంటే ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా, ఓపికగా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉంటే చాలు, విజయం మన యుద్ధకు రాబోతుంది, ఘనత మన యుద్ధకు రాబోతుంది, గొప్ప రక్షణను మనం చూడబోతున్నాం. ఆమేన్. మీరు భయపడుతున్నారే, ఆ భయము
మీరు అనుకున్న భయము అది ఏమీ చేయలేదు. ఆమేన్. ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నట్లయితే మీరు భయపడినట్లు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనుకుంటున్నారు కదా, అవి ఏమీ జరగదు. అలాగా ఏమీ జరగదు, కానీ దేవుడు మీ యుద్ధంలోకి దిగి ఉన్నాడని విశ్వసించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వచనం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.